అనుకోకుండా ఒక వెసల్‌ని చూస్తాడు. ఆ వెసల్‌ని చూసి ఇది నిజమైన ఒరిజినల్ వెసల్. ఖచ్చితంగా ఇది పూర్వంలో తయారు చేసింది కాబట్టి ఇది దాదాపు 10,00,000 విలువ చేస్తుంది అని చెప్పి షాక్ అయిపోతాడు. దీని ధర ఎంత ఉంటుంది అని షాప్ ఓనర్‌ని అడిగేసరికి ఇది దాదాపు 10,000 ఉంటుందని షాప్ ఓనర్ చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి ఇక్కడ చాలా కాస్ట్‌లీగా ఉన్నాయి. మనం వేరే దగ్గర చూద్దామా అని అడిగేసరికి ఆ అబ్బాయి వెంటనే బేరం ఆడడానికి బాగుంటుందని చెప్పి అవునవును ఇవి చాలా ధర ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో షాప్ ఆయన సరే మీకొక 7,000 ఇస్తాను అని చెప్పి అంటాడు. దాంతో అబ్బాయి షాక్ అయిపోతాడు. ఏంటి మరి 7,000 7,000 అయితే అవ్వదు కానీ ఒక 5,000కి ఇవ్వు అని చెప్పి బేరం ఆడుతూ ఉంటాడు. షాప్ ఆయన సర్లే 5,000 వస్తాయిలే అని చెప్పి సరే అని ఒప్పేసుకుంటాడు. వెంటనే ఆ అబ్బాయి అది కొనేసుకొని అక్కడి నుంచి తనని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి ఆ అమ్మాయికి చెప్తాడు ఇది ఒరిజినల్ యాంటిక్ పీస్. ఇది ఖచ్చితంగా 10,00,000 విలువ చేస్తుంది అని చెప్పి మనం ఇక్కడి నుంచి యాంటిక్ పీస్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. ఆ షాప్‌కి వెళ్ళేసరికి ఆ షాప్ ఆయన దాన్ని పూర్తిగా పరిశీలించి ఇది నిజంగానే రేర్ యాంటిక్ పీస్. దీనికి దాదాపు 10,00,000 వస్తుంది అని చెప్పి ఆ షాప్ ఆయన అతనితో చెప్తూ ఉంటాడు. ఇదంతా విని ఆ అమ్మాయి నిజంగానే షాక్ అవుతుంది. ఇలాంటి పీసెస్ నీకు మళ్ళీ కనిపిస్తే నా దగ్గరికి తీసుకురా. ఖచ్చితంగా నీకు దీని డబుల్ రేట్ ఇస్తాను అని చెప్పి ఆయన అంటాడు. అక్కడి నుంచి ఆ అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కలిసి మళ్ళీ అదే మార్కెట్‌కి వెళ్తారు. ఆ మార్కెట్‌లో అన్ని వస్తువులు పరిశీలిస్తారు. ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకొక వెసల్ చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఇంకా కాస్ట్‌లీగా ఉండొచ్చు అని చెప్పి ఆ అబ్బాయి దీన్ని మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలని కొందాం అనుకుంటాడు. ఈసారి కూడా ఏదో ఒకలాగా బేరమాడి ఆ వస్తువుని ఆ అబ్బాయి తీసుకుంటాడు. ఆ వస్తువుని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి అమ్మాలనుకుంటాడు. దాన్ని చూడగానే ఆ వ్యక్తి మళ్ళీ షాక్ అవుతాడు. ఇలాంటి యాంటిక్ పీసెస్ నీకెక్కడ దొరుకుతున్నాయి? ఇది ఖచ్చితంగా దాదాపు ఒక 1,00,00,000 రూపాయలైనా విలువ చేస్తుంది. ఇది ముందు దానికన్నా చాలా అంటే చాలా పూర్వమైంది. కాబట్టి దీనికి చాలా ధర ఎక్కువ వస్తుంది అని చెప్పి వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. సబ్స్క్రైబ్.